నగరంలో పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు తెల్లవారుజాము నుండి చేపట్టిన నిర్బంధ తనిఖీలలో కల్తీ తేనె వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. కామటిరావుపురంలోని డెలివరీ ఫామ్లో రసాయనాలు, కల్తీ పాలు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ మిల్క్ హౌస్ పేరిట నిర్వహిస్తున్న డెలివరీ ఫామ్లో నిర్వహిస్తున్నారు. ఆలీ ఫారిస్ ఖాన్ అనే వ్యక్తి 10% పాలపొడి, 90% రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. బాయిలర్, పాలపొడి పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కల్తీ పాల నమూనాను ఫోరెన్స్ ల్యాబ్ కు తరలించారు. అదేవిధంగా ఫల్క్లాంలో చేపట్టిన తనిఖీలలో భాగంగా కల్తీ తేనె తయారు చేసే కేంద్రాలను పోలీసులు గుర్తించారు. బెల్లం పానకం, రసాయనాలతో నిర్వాహకులు కల్తీ తేనె తయారు చేస్తున్నారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 3 టన్నుల కల్తీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీలలో 21 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని గుర్తింపు లేని పత్రాలను, 65 వాహనాలను, 3 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోని పాతబస్తీ అంటే సౌత్ జోన్లో ముఖ్యంగా కామాటిపుర, ఫలక్నామా, చంద్రాయనగుట్ట బోర్డర్స్లోని కొన్ని ఏరియాలని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి 2 ఇల్లీగల్ స్లాటరింగ్, ఎటువంటి లైసెన్స్ లేకుండా జనావాసాల మధ్యలో కొన్ని ప్రొహిబిటెడ్, నిషేధంగా ఉన్న చిన్న దూడలను కూడా ఇల్లీగల్ స్లాటరింగ్ చేసే 2 వైద్యశాలను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2 ఫుడ్ అడల్టరేటెడ్ అంటే ఒక 3 టన్నుల దాకా నకిలీ హనీ, అట్లాగే కొన్ని మందులు, ఆర్టిఫిషియల్ కెమికల్స్, సువాసనలు వెదజల్లే మందులను తయారు చేసే కేంద్రంపై, అదేవిధంగా ఆర్టిఫిషియల్ మిల్క్ని